మనకు ఒక మంచి గాలి తోడైంది. మోడీ గారి హవా ఇందాక చెప్తా ఉండే అన్న, ఎక్కడికి పోయినా మోడీ గారి పేరు చెప్తే చాలు తిట్టేటోడు కూడా శాంతి అయ్యేటట్టున్నాడు. మన మీద కోపం ఉన్నాడు కూడా మోడీ గారి పేరు చెప్పని మీద కూడా దండం పెట్టేట్టున్నాడు. ఒక మన దేశం ఏంది, ఆఫ్రికా నుంచి వచ్చిన అధ్యక్షులు కూడా మోడీ గారు రాగానే కాళ్ళమే పడుతున్నారు. అంటే ఆయన ప్రభ ఏ రకంగా ఉందో దేశ విదేశాల్లో అర్థమవుతా ఉంది. దానికి తగ్గట్టు మనం ఏదైతే మోడీ గారి ప్రభని, మోడీ గారి తుఫాన్ని మనం కలుపుకుంటే మొన్న ఎమ్మెల్సీ కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా మనకు మంచి పోటీ చేసిన ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు సీనియర్ లీడరు, మంచి లీడరు. 40 ఏళ్ళ నుంచి మన వెంకటరామయ్య గారు, సులోచన గారు ఎట్లా పనిచేస్తూ ఉన్నారో ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి ఆయరు మంచిగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఏ పదవి ఆశించలే. అట్లాంటి ఆయన్ని ఆపోజిట్ మీకు తెలుసు, అవతల పక్క మల్లన్న అంటే ఏందో, ఇంకా బీఆర్ఎస్ అంటే సరే ఇప్పుడు లెక్కలో లేకుండా పోయింది. ఇంతకుముందు బీజేపీని లెక్కలో తీసేసేది, ఇప్పుడేమో బీఆర్ఎస్ని లెక్కలో తీసేస్తా ఉన్నారు ఏ పోటీలలో అయినా. ఎందుకంటే ఇంకా ఓట్లు వేయర్లే వాళ్ళకి అన్నట్టుంది ఇప్పుడు. అందుకని పోటీ ప్రేమేందర్ అన్నకి ఇక అవతల వేరే క్వాలిఫికేషన్ లేని వాళ్ళకే పోటీ ఉంది. ఎందుకంటే మీకు తెలుసు అవతల కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి గుణగణాలు. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు పక్కన కూర్చొని, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు పక్కన కూర్చోబెట్టి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని తిట్లు నాకు తెలిసి ఇంకెవరిని తిట్టుంటాడు ఆయన. ఆడిగిపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే నీ కాలు తీసి అటేస్తా ఇటేస్తా అన్నాడు ఆయన, అనడం లేదు వీడియోలలో. ఇక నువ్వు తిట్టనోడు లేడు, కొట్టనోడు లేడు, మాట్లాడనోడు లేడు, బ్లాక్మెయిల్ చేయలేనోడు లేడు దేశంలో. ఊలోడు కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ ఎవరిని పట్టినా ఫోన్ ఎత్తాలా, నాదేంది నీదేంది అనాలా. మరి అట్లాంటి ఎమ్మెల్సీ అయితే పరిస్థితి ఎట్లుంటుందిగా. మరి అట్లాంటి కావాలన్నా, సిద్ధాంతం కోసం జీవితాన్ని అంకితం చేసిన మన ప్రేమేందర్ రెడ్డి కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మంచి వేవ్ ఉంది. ఈరోజు నల్లగొండ జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు బీజేపీకి ఓటేయడానికి మొన్న మనం అడిగితే వేసిరు, జనం అడగపోయినా వేసిరు కదా. కాకపోతే మనం ప్రచారం బాగా చేసినాం. పోయిన కాడలు ఏమన్నారు, ఈసారి మా ఓటు మోడీకే అన్నారు. అన్నరా అనలేదా? మనం చెప్పినా చెప్పకపోయినా అగో మా శర్మగారు లాంటి వాళ్ళు అయితే నన్నే ఊపిరానిలే అన్న, మొత్తం మనకే పడుతున్నాయి, ఇంకొద్ది గట్టి తిరగండి, ఇంకొద్ది గట్టి తిరగండి అని. అందుకని దయచేసి ఈరోజు అన్నీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏముంటారు, ఆ డేటాబేస్ అంతా ఆన్లైన్ చేసి ఇమీడియట్గా ఇస్తే ఏంటంటే రాజేంద్ర అన్న, మన అభ్యర్థి, మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ కాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు, ఇంపార్టెంట్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన అందరికి కూడా ఒకటి బాగా అలవాటు చేసుకోవాలి, ఒకటే పాజిటివ్గా ఉండాలా, గెలుస్తున్నామనే నమ్మకం ఉండాలి. మన దగ్గర ఒకడు ఎట్టుంటాడు, ఏడగెళ్తుందా, 3లో ఉన్నాం 2లో ఉన్నాం అంటాడు వాడు పార్టీలో ఉండే. అటువంటి పక్కన పెట్టాలి. మనం ఎంతసేపటికి ఎంత పాజిటివ్ పడితే అన్ని ఓట్లు పడతాయి. మనం గెలుస్తున్నాం అంటే ఇంకోటి 4వ వాడు కూడా వచ్చి ఓటేస్తాడు. ఇలా ఆ గెలుపులో 100% ఉన్నాం ప్రేమేందర్ రెడ్డి గారు. ఎందుకంటే మొన్న ఎన్నిక నిరూపణ అయింది. ఎన్నడలేని కోదాళ్ళ బీజేపీలో 3000 ఓట్లు పడలే. ఇప్పుడు కోదాడ హుజున్నార్లా మొన్న ఏమంటున్నారు, మెజార్టీ బీజేపీ పడతాయి అంటున్నారు. ఇలా ఊహించినవా ఎక్కడన్నా? నువ్వు సూర్యాపేట చూడు, నల్లగొండ చూడు, దేవరకొండ చూడు, ఎక్కడికి పోను, ఈవెన్ నాగార్జున సాగర్ కూడా అదే పరిస్థితి ఉంది. అందుకని ఈసారి బీజేపీ ఏదో థర్డ్ ప్లేస్లో ఉన్న పార్టీ కాదు, ఇప్పుడు గెలిచే పార్టీ. అందుకని మీరు ఆలోచించాల్సిన గెలిపోతే దానికి మన వంతు ఏం చేయాలని ఆలోచించాలా. ఇగో అన్నమ్మడి తిరుగుతామని ఎవరిని నిద్రపోనియట్లేడు. నైట్ 11 దాకా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, పొద్దున్న 5:30కి లేచి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. మనలందరినీ కూడా ఫోన్ చేయమంటా ఉన్నాడు. మన వల్ల ఒక 10 ఓట్లు యాడ్ అవుతాయి, మనం మాట్లాడాల్సిందే అంటా ఉన్నాడు. ఎప్పుడు అడగని వాళ్ళని కూడా అడగాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి చెప్పండి అభ్యర్థి గురించి. ఇంకొకటి, పోయేటప్పుడు కొద్దిగా సీనియర్లను పక్కన తీసుకుపోండి, పెద్దోళ్ళ దగ్గర తీసుకుపోయేటప్పుడు. లేదు వాళ్ళు ఇంకొకరు చెప్తే ఇంటరు అంటే నాకో లేకపోతే అన్నకో మెసేజ్లు పెడితే రాజేంద్రతో ఫోన్ మాట్లాడిద్దాం, అభ్యర్థితో ఫోన్ మాట్లాడిద్దాం, నేను ఫోన్ మాట్లాడతా. ఇక్కడ ఎవరు వాళ్ళు చెప్తే ఇంటరో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం. అందుకని ఒకళ్ళు 10 ఓట్లు వేయగలిగేటోళ్ళు, కాలేజీలో ఇలా పరిచయాలు ఉంటాయి. కవిత ఉంది, కవిత వాళ్ళ సిస్టర్ కాలేజ్ ఉంది, కాలేజీకి పోతుంది, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుంటుంది, పాత నెంబర్లను తీసి ఫోన్లు చేసి మెసేజ్లు చేయాలి. అట్లా మనకున్న పరిచయాలన్నీ ఇలా పార్టీ కోసం యూజ్ చేసుకుంటూ వస్తేనే పార్టీ పెరుగుతుంది. అందుకని ఈరోజు ఇంకా 4-5 నెలలే మీరు చూడండి, ఇంకా బీజేపీ నిండిపోయి ఉంటుంది. ఇంకా నాయకత్వం రాష్ట్రంలో కూడా ఏమంటున్నారు ఈరోజు, నెక్స్ట్ ఎవరన్నా కానీ ఈసారి మాత్రం బీజేపీ వస్తుంటారు, డిసైడ్ అయిపోయారు. అందుకని నాయకులు, పెద్ద కార్యకర్తలు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా అందరితో కలిసిపోవడానికి సిద్ధంగా ఉండాలి, కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ మామూలు పార్టీ కాదు. ఈరోజు దేశాలు, ఇందాక ఒక ఆయన మా దగ్గరకు వచ్చి
కేరళ వాళ్ళని కలిసినా ఇంకొకరిని కలిసినా వేరే దేశపోళ్ళని కలిసినా అందరూ కూడా ఒకటే మాట్లాడుకుంటారు, మోడీ ఓడిపోతే బాగా అంటారు. ఎందుకంట అంటే మోడీ ఓడిపోతే దేశం ఖరాబ్ అయింది, అప్పుడు మళ్ళీ మనకు బిజినెస్లు వస్తాయి. మోడీ ఉంటే చుట్టుపక్కల అన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి, మొత్తం ఇండియా సెంటర్ అయ్యేటట్టుందనే భయంలో ఉన్నారట అందరు. మరి సెంటర్ అయ్యేటోడు దేశం కోసం పుట్టి దేశం కోసం బతికేటోళ్ళు కావాలన్నా, దేశాన్ని దోసుకునేటోళ్ళు కావాలన్నా మీరు ఆలోచించండి. ఇలా 5-6 నెలలనే కాంగ్రెస్ చక్కదనం అర్థమైంది. ఇలా ఎక్కడికి పోయినా ఇలా నాయకుని కలిసే పని లేదు, నాయకుని చూసే పని లేదు. ఇక వాళ్ళకి తెలుసు సామంతరాజుల సిస్టమ్ వస్తుంది మండలానికి ఒకడు. ఇక ఇసుక కాడి నుంచి దోపిడీ కార్యక్రమాలు మొదలవుతాయి, ఇప్పుడు ఆల్రెడీ మొదలైనవి. కాబట్టి జనాలకు కూడా అర్థమైంది. అందుకని పోయినసారి కూడా ఏదో కేసీఆర్ మీద కోపంతో వేసిరు ఓట్లు, కానీ ఏదో కాంగ్రెస్ మీద ప్రేమతో వేయలే. కానీ మనం అందుకోలేకపోయినాం. కానీ ఈసారి అవకాశం మనకుంది.